ముందు నుయ్యి వెనుక గొయ్యి అన్నట్లు తయారైంది గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ పరిస్థితి. ఇప్పటికే జైల్లో ఉన్న ఆయనకు మరిన్ని ఇబ్బందులు తప్పేలా లేవు. వంశీపై వచ్చిన ఆరోపణలను విచారించేందుకు సిట్ ని ఏర్పాటు చేసింది కూటమి ప్రభుత్వం. జీవీజీ అశోక్ కుమార్ నేతృత్వంలోని ఈ సిట్ లో 4 సభ్యులుంటారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. వంశీ అక్రమాల వల్ల 195 కోట్ల నష్టం వచ్చిందని ప్రభుత్వం అంటోంది. వంశీపై అక్రమ మైనింగ్, భూ కబ్జా ఆరోపణలు ఉన్నాయి. గన్నవరం టీడీపీ ఆఫీస్ కంప్యూటర్ ఆపరేటర్ సత్యవర్ధన్ కిడ్నాప్ వ్యవహారంలో వల్లభనేని వంశీ ఇప్పటికే అరెస్ట్ అయ్యారు. ప్రస్తుతం విజయవాడ జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్నారాయన. తాజాగా ఆయన్ను 3 రోజుల పోలీస్ కస్టడీకి అప్పగిస్తూ విజయవాడ ఎస్సీ ఎస్టీ న్యాయస్థానం ఉత్తర్వులు జారీ చేసింది.